హాయ్ గాయ్స్, రీసెంట్గా మా కజిన్స్తో కలిసి కల్కి 2898 AD మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. మా ఇంటి దగ్గర ఏషియన్ మల్టీప్లెక్స్ ఇవేవి ఖాళీ లేవు. సో కర్మన్ ఘట్లో ఉన్న ఎస్విసి శ్రీ లక్ష్మీ థియేటర్లో అయితే బుక్ చేశారు. మేము కొన్ని అనివార్య కారణాల వల్ల 15 minutes లేట్గా వెళ్ళాం గైస్. సో ఇంపార్టెంట్ బ్లాక్ అంతా మిస్ అయిపోయాము. తర్వాత మా వాళ్ళు చెప్పారులే ఏం జరిగిందో. మేము వెళ్ళేసరికి థియేటర్ బయట అంతా ఖాళీగా ఉంది. అందరు లోపలికి వెళ్ళిపోయి ఉంటారు కదా. 2D అవైలబుల్ లేకపోతే మా వాళ్ళు 3Dలో చేశారు. మనకు ఆల్రెడీ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని మీద 3D గ్లాసెస్ పెట్టుకొని చూడడం కష్టమైంది. ఈ థియేటర్ అంబియన్స్ అంత బాగాలేదు గైస్. నాకు ఉడకబోసింది, గాలి అసలు రాలేదు. అండ్ ఆల్సో నా పక్కన కూర్చున్న అంకుల్ మంచి జ్యూస్ దాగొచ్చినట్టున్నాడు, గట్టిగా వాసన వస్తుంది. సో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ బ్రాండ్ వచ్చేసి కొరియర్. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది గైస్. మీకు స్టోరీ అర్థమైతే సూపర్ ఉంటుంది, లేకపోతే పిచ్చిలేస్తుంది. ఈ మూవీ బేస్ లైన్ ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నా సైడ్ నుంచి నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఉండేది కలియుగం కదా. కలియుగం ఎండింగ్ లో మొత్తం చెడే ఉంటుంది గైస్. చెడ్డ వాళ్ళే రాజ్యాలు ఏలుతూ ఉంటారు. సో ఆ చెడునంతం చేయడానికి మహావిష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి దేవుడు మళ్ళీ పుడతాడనమాట. కల్కి దేవుడు పుట్టకూడదని కొందరు ట్రై చేస్తుంటే పుట్టాలి అని ఇంకొందరు ట్రై చేస్తుంటారు. దీంట్లో ప్రభాస్ రోల్ ఏంటి, అమితాబ్ బచ్చన్ ఏం చేస్తాడు, ఇదంతా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అయితే క్యామియోస్ గైస్. నా ఫేవరెట్ స్టార్స్ అంతా ఈ మూవీలోనే ఉన్నారు. విజువల్స్ అయితే చాలా రియలిస్టిక్ ఉంటాయి గైస్, అసలు VFX లా ఉండవు. ఇంకా క్లైమాక్స్ లో మావాడు చదర కొడతాడు గైస్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసే ఉంటది, తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను రేటింగ్లు అవేమి ఇవ్వాలనుకోవట్లేదు, ఒకటే మాట, రికార్డ్స్ చూసుకో ఎంతవరకు